అందరికీ నమస్కారం అండి. ధనలక్ష్మి మీ ఇంట్లోకి రావాలంటే మనీ ప్లాంట్ మొక్కని ఇలా పెంచండి. వాస్తుశాస్త్ర ప్రకారం కొన్ని మొక్కలు ఇంట్లో నాటడం ద్వారా ఆర్థిక స్థితి మెరుగుపడుతుందని అంటారు. అందులో ఒకటే ఈ మనీ ప్లాంట్. మనీ ప్లాంట్ మొక్క వాస్తు ప్రకారం చాలా మంచిది. ఇళ్లలో మనీ ప్లాంట్ కనిపిస్తూ ఉంటుంది. అదృష్టానికి చిహ్నంగా మనీ ప్లాంట్ మొక్కను పెంచుతూ ఉంటారు. కానీ మనీ ప్లాంట్ను పెంచేటప్పుడు కొన్ని నియమాలు పాటిస్తే మీ ఇంట్లో ఖచ్చితంగా కాసుల వర్షం కురుస్తుందని పండితులు చెబుతూ ఉన్నారు. చాలామంది మనీ ప్లాంట్ విషయంలో ఏ నియమాలు పాటించరు. అలాంటి వారికి ఇంట్లో మనీ ప్లాంట్ ఉన్నా పెద్దగా ఉపయోగపడదు. కాబట్టి ఇంట్లో మనీ ప్లాంట్ పెంచేవారు కొన్ని ముఖ్యమైన నియమాలను పాటిస్తే కొద్ది రోజులలోనే మీ ఇంట్లోకి ఏదో ఒక విధంగా డబ్బు రావడం ప్రారంభం అవుతుంది. పొరపాటున ఈ నియమాలు పాటించకపోతే దురదృష్టానికి కారణం కావచ్చు అని పండితులు అయితే అంటూ ఉన్నారు. మనీ ప్లాంట్ విషయంలో పాటించాల్సిన నియమాలు ఏమిటో ఇప్పుడు ఈ వీడియోలో మనము క్లుప్తంగా తెలుసుకుందాము. వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయండి. అలాగే కొత్తగా మన ఛానల్ని ఇప్పుడే చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకొని మమ్మల్ని సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాము. మనీ ప్లాంట్ ఇంట్లో ఉంచడం ద్వారా ఆర్థిక ఇబ్బందులు ఉండవని పండితులు అంటున్నారు. ఇక మనీ ప్లాంట్ పేరులోనే ధనం ఉంది. ధనం కోసం, అదృష్టం కోసం ఇంట్లో మనీ ప్లాంట్ పెట్టాలనుకుంటే ఈ నియమాలను ఖచ్చితంగా పాటించాల్సిందే. మనీ ప్లాంట్ మొక్కకు శుక్రగ్రహంతో సంబంధం కలిగి ఉందని వాస్తు చెబుతోంది. శుక్రవారం నాడు ఇంట్లో మనీ ప్లాంట్ మొక్కలు నాటడం శుభప్రదంగా భావిస్తారు. శుక్రవారం మనీ ప్లాంట్ ఇంటికి తెస్తే లక్ష్మీదేవి మీ ఇంటికి వచ్చినట్టే. శుక్రవారం రోజు ఈ మొక్కను కత్తిరించకూడదని గుర్తుంచుకోండి. గణపతి ఆధిపత్య స్థానం ఆగ్నేయ దిశ కాబట్టి మనీ ప్లాంట్ ఆగ్నేయ దిశలో ఉంచితే మంచిదని వాస్తుశాస్త్ర నిపుణులు అంటున్నారు. మనీ ప్లాంట్ను పెంచడం ద్వారా సకల శుభాలు చేకూరుతాయి. సాధారణంగా దైవానికి సంబంధించినది ఏదైనా ఈశాన్య దిశలో ఉంచడానికి ప్రయత్నిస్తాం. అయితే మనీ ప్లాంట్ను మాత్రం ఈశాన్యం, తూర్పు, పడమర దిక్కులలో మాత్రం అస్సలు పెంచకూడదు. ఈ దిక్కులలో మనీ ప్లాంట్ నాటితే రుణాత్మక శక్తి పెరిగిపోయి ఆర్థిక సమస్యలు ఇబ్బంది పెడతాయని నిపుణులు హెచ్చరిస్తూ ఉన్నారు. వాస్తు ప్రకారము మనీ ప్లాంట్ను ఎవరికి ఇవ్వకూడదు, ఎవరి దగ్గర నుంచి తీసుకోకూడదు. ఇది శుక్రగ్రహానికి కోపం తెప్పిస్తుంది. మనీ ప్లాంట్ని పెంచాలి అనుకునేవారు ఈ మొక్కను కొనుగోలు చేసి మాత్రమే ఇంట్లో పెంచుకోవాలి. అప్పుడే మంచి ఫలితాలు ఉంటాయి. కాబట్టి మన ఇంట్లో నాటిన మనీ ప్లాంట్ని ఎవ్వరికి ఇవ్వకూడదు. ఇలా చేయడం వల్ల మన ఇంట్లో ఉన్న ఐశ్వర్యం పోతుంది. అలాగే మనీ ప్లాంట్లో ఎవ్వరికి బహుమతిగా ఇవ్వకండి. ఇలా చేయడం అశుభం. శుక్రవారము ఉదయమే స్నానము చేసి ఇంట్లో పూజ చేసి ధూపదీపాలు వెలిగించండి. ఇంట్లో పూజ చేసిన తర్వాత మనీ ప్లాంట్ తీగకి ఒక ఎరుపు దారం కట్టండి. శుక్రవారం రోజు మనీ ప్లాంట్కి ఇలా ఎర్ర దారం కట్టడం వల్ల మీ ఇంట్లో ఉన్న ఆర్థిక సమస్యలు అన్నీ తొలగిపోయి ఇంట్లో సుఖ సంతోషాలు చేకూరుతాయి. అలాగే ఇంట్లో డబ్బు కొరత కూడా తొలగిపోతుంది. ఈ పరిహారం చేయడం ద్వారా మీ కెరియర్ పరంగా అభివృద్ధి చెందుతుంది. సమాజంలో గౌరవ ప్రతిష్టలు ఏర్పడతాయి. మనీ ప్లాంట్ పెరిగిన వెంటనే ఇంట్లో ముక్కోటి దేవతల ఆశీర్వాదాలు వెల్లువెత్తుతాయని నమ్ముతారు. ఇక మనీ ప్లాంట్ను నాటేటప్పుడు దాని తీగ నేలకు తగలకుండా చూసుకోవాలి. ఈ మొక్క తీగ పైకి పెరగాలి. ఎప్పుడు దాని తీగను కిందికి వేలాడదీయకండి. అలా చేస్తే అధికంగా నష్టాలు వచ్చే అవకాశాలు ఉన్నాయని పండితులు అంటూ ఉన్నారు. మనీ ప్లాంట్ లక్ష్మీదేవికి స్వరూపం అని నమ్ముతారు కనుక దీని తీగలు భూమికి తాకకుండా చూసుకోవాలి. ఈ మొక్క ఎంత ఏపుగా పెరిగితే మన సంపద కూడా అంత బాగా పెరుగుతుందని గుర్తుంచుకోండి. ఆర్థిక ఇబ్బందులతో బాధపడేవారు మనీ ప్లాంట్ మొక్కను పెంచుకోవడం వల్ల చాలా మంచి జరుగుతుంది. అలాగే దీని ఆకులు ఎంత ఆకుపచ్చగా ఉంటే అంత ధనలాభం ఉంటుంది. ఈ మొక్కను ఇంటి బయట కాకుండా ఇంటి లోపల మాత్రమే పెంచుకోవాలని గుర్తుంచుకోండి. మనీ ప్లాంట్ని ఇంటి బయట పెంచడం వల్ల ఆర్థిక సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంటుంది. లక్ష్మీదేవికి తెల్లని వస్తువులు అంటే చాలా ప్రీతికరమైనవి పండితులు చెబుతూ ఉన్నారు. కాబట్టి శుక్రవారం రోజున మనీ ప్లాంట్కి పాలు పోయడం చాలా శుభప్రదంగా పరిగణిస్తున్నారు.
ప్లాంట్కి పచ్చి పాలను నైవేద్యంగా సమర్పించడం వల్ల మీకు లక్ష్మీ కటాక్షం ఖచ్చితంగా కలుగుతుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మనీ ప్లాంట్ను ఎప్పుడూ ప్లాస్టిక్ బాటిల్లో నాటకూడదు. మట్టి కుండల్లో లేదా గాజు సీసాలో మాత్రమే మనీ ప్లాంట్ని నాటాలి. ఆకుపచ్చ రంగు కానీ నీలం రంగు కానీ గాజు సీసాలలో మనీ ప్లాంట్ను పెంచితే చాలా మంచిది. ఇది డబ్బును ఆకర్షిస్తుంది. మనీ ప్లాంట్ను నాటే ముందు మట్టిలో పాలు కలపండి. ఇది ఆర్థిక ప్రయోజనాలను తీసుకురాగలదు. ఇలా చేస్తే అప్పుల బాధ నుండి కూడా ఉపశమనం పొందవచ్చు. అలాగే మనీ ప్లాంట్ ఉంచిన మట్టెలో చక్కెర కలపండి. దీనివల్ల లక్ష్మీదేవి అనుగ్రహం నిలకడగా ఉంటుంది. ఆర్థికంగా ఎప్పటికీ నష్టపోరు. మట్టిలో పంచదార కలపడం వల్ల రాహుదోషము నుండి బయటపడవచ్చు. అలాగే శుభ ఫలితాలు పొందడం ప్రారంభిస్తారు. మనీ ప్లాంట్ని ఎప్పుడూ ఎండిపోకుండా చూసుకోవాలి. దీని ఆకులు పసుపు రంగులోకి మారినట్లయితే వెంటనే వాటిని తొలగించాలి. ఎందుకంటే ఎండిన మనీ ప్లాంట్ దురదృష్టానికి చిహ్నం. వాస్తు ప్రకారము మనీ ప్లాంట్ తీగలు పెరగడం మీ శ్రేయస్సుకు చిహ్నం. మనీ ప్లాంట్ను ఎప్పుడూ ఇంట్లోనే ఉంచండి. ఈ మొక్కకు ఎక్కువ సూర్యరశ్మి అవసరం లేదు కాబట్టి దీనిని ఇంటి లోపల నాటాలి. వాస్తు ప్రకారం మనీ ప్లాంట్ను ఇంటి బయట నాటడం శ్రేయస్కరం కాదు. కానీ బయట వాతావరణంలో సులభంగా ఎండిపోతుంది మరియు పెరగదు. మొక్క ఎదుగుదల మందగించడం అశుభం. ఇది ఆర్థిక లోటుకు కారణం అవుతుంది. బెడ్రూమ్లో మనీ ప్లాంట్ను ఉంచడం వల్ల ప్రశాంత వాతావరణం ఏర్పడుతుంది. అలాగే మీ జీవితంలో అనేక సానుకూల మార్పులు వస్తాయి. మనీ ప్లాంట్కు రోజు నీరును పోస్తూ ఉండాలి. ఇలా చేయడం వల్ల ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ బాగా వస్తుంది. మనీ ప్లాంట్ను ఎట్టి పరిస్థితులలోనూ ఈశాన్య మూల ఉంచకూడదు. దీనివల్ల ధన నష్టం, అనారోగ్య సమస్యలు తప్పవని వాస్తు నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ మొక్క ఇంట్లోకి అదృష్టాన్ని ఇస్తుందని వాస్తు నిపుణులు చెబుతున్నారు. మరి మనీ ప్లాంట్ ఎంత త్వరగా పెరిగితే ఇంట్లోకి అంత సంపద రాబోతోంది అని అర్థం. ఇంట్లో మనీ ప్లాంట్ ఉంటే పాజిటివ్ ఎనర్జీ పెరిగి సంపద బాగా పెరుగుతుందని వాస్తుశాస్త్రంలో చెప్పబడింది. వాస్తుశాస్త్రంలో ఈ మొక్కను నాటడానికి కొన్ని నియమాలు ఇవ్వబడ్డాయి. కాబట్టి ఈ నిబంధనలు పాటించకపోతే సంపద పెరగకపోవడమే కాకోకుండా ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. మీరు మనీ ప్లాంట్ నుండి పూర్తి ప్రయోజనాన్ని పొందాలి అనుకుంటే ఈ వీడియోలో చెప్పిన విధంగా నియమాలను పాటించడం అస్సలు మర్చిపోకండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ఫ్రెండ్స్ దయచేసి లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి.